హోలీ సందడి మొదలైంది. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాలు జరుపుకోవడానికి అందరూ సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా చోట్ల హోలీ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఇక హోలీ రోజున రంగులతో ఆడుకోకపోతే పండుగ అనేది అసంపూర్ణంగా ఉంటుంది. ఈ సమయంలో మార్కెట్లో రంగులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే దేనికైనా డిమాండ్ పెరిగే కొద్దీ నకిలీ వ్యాపారం కూడా పెరుగుతుంది. రంగులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా కల్తీ రాయిళ్లు రెచ్చిపోతున్నారు. కొందరు వ్యాపారులు హెర్బల్ కలర్స్ పేరిట రసాయన రంగుల్ని అమ్ముతున్నారు. వీటి వల్ల చర్మం, కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే నకిలీ రంగులకు చెక్ పెట్టాలంటున్నారు వైద్య నిపుణులు. మార్కెట్లో కొందరు వ్యాపారులు కస్టమర్లను ఆకర్షించడానికి ప్రశాంతమైన ముదురు రంగుల్ని ముందు వరుసలో ఉంచుతారు. రంగుల్ని ఆకర్షణీయంగా మెరిసేలా చేయడానికి గాజు పొడి, చిక్కటి ఇసుక, పాదరసం, సల్ఫైడ్, కొన్ని రసాయనాల్ని కలుపుతారు. ఇవి చూడడానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, కానీ అవి చర్మానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు. మరి ముఖ్యంగా హోలీ జరుపుకునే సమయంలో కళ్లద్దాలు వాడాలని నిపుణులు చెబుతున్నారు. కెమికల్స్ తో తయారు చేసిన కలర్స్ కళ్లలో పెడితే కళ్లు పోయే ప్రమాదం ఉందని సూచించారు. మరోవైపు కళ్లలో లెన్స్ ఉపయోగించే వాళ్ళు ఆ ఒక్కరోజు లెన్స్ ను పక్కన పెడితే మంచిదని పేర్కొన్నారు. అలా చేయకపోతే లెన్స్ పై కలర్, వాటర్ పడడంతో కళ్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు.